అందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ ఒక మలయాళం సినిమాని మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఈ సినిమా పేరు 'రేఖాచిత్రం'. ఈ సినిమా 2025వ సంవత్సరం జనవరి నెలలో విడుదలైంది థియేటర్లలో. ఇప్పుడు ప్రస్తుతం సోనీ లివ్ ఛానల్‌లో అంటే ఓటీటీ ఛానల్‌లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఎందుకు చూడాలో చెప్తాను. మలయాళం వాళ్ళు ఎంత కాదన్నా మర్డర్ మిస్టరీలని వాళ్ళు చాలా బాగా తీస్తారు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా. దానికి కారణం ఏంటంటే చాలా వరకు వాళ్ళు లొకేషన్స్ ఏవైతే వాళ్ళు ఎంచుకుంటారో అవన్నీ కూడా చాలా న్యాచురల్‌గా ఉండటం. అలాగే ఈవెన్ యాక్టర్స్ కూడా కృతకంగా నటిస్తున్నట్టుగా మనకు అనిపించదు. ఆర్టిఫిషియల్‌గా నటిస్తున్నారు అనేటువంటి ఫీల్ రాకపోవటం. సరే ఇంతకీ సినిమాలోకి వస్తాను. ఈ సోదంతా మాకెందుకయ్యా సినిమా గురించి చెప్పంటారు. సినిమా గురించి వస్తే ఈ సినిమాని గమ్మత్తుగా బ్లెండ్ చేశారు. నాన్ లీనియర్ ఫార్మాట్ అంటారు కదా, కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్. అంటే గతం, వర్తమానం రెండింటినీ కలుపుతూ తీసినటువంటి సినిమా. సినిమా కథ కొంచెం క్లుప్తంగా చెప్తాను. మలకపర్ర అనేటువంటి బహుశా ఒక డిస్టెంట్ లొకేషన్, రిమోట్ ప్లేస్ అంటాం కదా కేరళలో, అక్కడికి వివేక్ అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ని పోస్ట్ చేస్తారు. అతన్ని సస్పెండ్ చేసి, ఎందుకు సస్పెండ్ చేస్తారు అతన్ని? ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు సంపాదించాడని డిపార్ట్మెంట్ అతన్ని సస్పెండ్ చేసి, తర్వాత సస్పెన్షన్ రివోక్ చేసి మలకపర్ర అనేటువంటి ప్రదేశంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పోస్ట్ చేస్తారు. అతను అక్కడికి వెళ్తూ ఉండగానే ఇంకొక అతను ఇతను ఒక కారులో బయలుదేరతాడు, ఇంకో వ్యక్తి ఇంకో కారులో బయలుదేరతాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక చోట కలిసి తింటారు, టిఫిన్ చేస్తారు. అంటే ఇద్దరికి పరిచయం ఉండదు. ఆ తిన్నాయనికి ఇతను ఈ వివేక్ ఆసిఫ్ అలీ యాక్చువల్గా అతను చేయి కడుక్కుని ఆ మగ్గ అతనికి ఇస్తాడు. అతను పెద్ద అతను చేయి కడుక్కుని వెళ్ళిపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ లింక్ ఉంటుంది అనమాట. ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో అతని పేరు రాజేంద్రన్. అతను ఈ మలకాపురం దగ్గర ఒక అటవీ ప్రాంతం అక్కడికి వెళ్ళి అతను ఒక ఫేస్బుక్ లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తాడు. ఆ లైవ్లో ఏం చెప్తాడంటే, నేను ఇంకో ఇద్దరం కలిసి ఒక అమ్మాయిని మేము పాతి పెట్టాం. అది నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు. తర్వాత మేము ఎవరి దారిన వాడిని విడిపోయాం. మేము ఎవరి సంపాదన వారు చేసుకున్నా కూడా అభం శుభం తెలియని ఒక అమ్మాయిని మేము పాతి పెట్టేశాం అనేటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఫేస్బుక్ లైవ్లో బ్రాడ్కాస్ట్ చేస్తాడు. వెంటనే కేరళ అంతా ఉలిక్కి పడుతుంది. ఎవరితను ఏమిటి అని చెప్పి కూపిలాగుతారు, ఆ అమ్మాయి ఎవరని చెప్పని. అతను ఫేస్బుక్ లైవ్ చేసి అతను షూట్ చేసుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. అది వివేక్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. వివేక్ ఎలాగో అందరూ అతన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా చూస్తారు అందరినీ. ఆన్లైన్ రమ్మీ ఆడి, ఆన్లైన్ బెట్టింగ్ చేసి లక్షలు గడించాడు అనేటువంటి ఒక ఈసడింపుతో చూస్తారు, ఉద్యోగాన్ని వదిలేసి అని. దాన్ని ఆ బాధ వదిలించుకోవటానికో లేదంటే తను ఏమిటో నిరూపించుకోవడానికో ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకుంటాడు వివేక్. దీనికి కారణం ఏమిటంటే, ఈ మర్డర్ జరిగి ఆ అమ్మాయిని మర్డర్ వీళ్ళు చేయరు. రాజేంద్రన్ అనే వ్యక్తి ఇంకో ఇద్దరు కలిసి ఆ శవాన్ని మాత్రం వాళ్ళు పూడ్చిపెడతారు. అప్పటికి ఆ అమ్మాయి ఇంకా పోదు. అతను అంటాడు, ఆ మట్టి బతికుండగానే మేము మట్టితో ఆ అమ్మాయిని కప్పేశాము అని చెప్పి బాధపడతాడు. ఇది ఎక్కడ జరిగిందంటే దీని మూలాలు ఎలా వస్తాయంటే, కాతోర కతూరం అనేటువంటి ఒక సినిమా 85లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దర్శకుడు చాకో తెలివైన పని చేసిందంటే, ఒక ఫిక్షన్ సినిమా కాకుండా నిజమైన సినిమా లొకేషన్ని, నిజమైన సినిమా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. 85లో మమ్మూటి సినిమా కాతార్ కతూరం అనేటువంటి సినిమా షూటింగ్లో అమ్మాయి ఒక కోరస్లో నన్గా పాడటానికి వచ్చినట్టు, ఆ వచ్చిన అమ్మాయి సహం పాట అవ్వగానే మధ్యలో డిజప్పేర్ అయిపోయినట్టుగా ఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆ పోలీస్ కంప్లైంట్ ఏమవుతుందంటే, ఫ్రాడ్ చేసి అమ్మాయి పారిపోయిందని.
ఈ లింక్ ఒకదానికొకటి ఆ లింక్స్ వెతుకుంటూ వెళ్ళటం అనేది సినిమా. ఇంతకీ ఎవరు ఈ రేఖ, ఎందుకు ఆ అమ్మాయిని చంపారు, ఇది కథ. ఈ కథలో కథ కొంచెం నేరేషను ఫాస్ట్గా ఉండకపోయినా అప్పు ప్రభాకర్ కెమెరా కానీ, అలాగే ముజీబ్ సంగీతం కానీ, మహమ్మద్ ఎడిటింగ్ కానీ, ఈ మూడు చాలా కొంచెం క్రిస్ప్గా ఉంటాయి. మ్యూజిక్ చాలా బాగుంది. ప్లస్ ఎందుకంటే మీకు 80లో ఉన్న లొకేషను, మళ్ళీ 2025-24 ప్రాంతాల్లో ఉన్నటువంటి పీరియడ్, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తీయాలి కదా ఆ ఫోటోగ్రఫీ. ఆ వామ్త్ 80లో ఎలా ఉండేదో దర్శకుడు మనకి చూపిస్తాడు. సో ఇక్కడ ఆ కథోర కతురం అనేటువంటి సినిమా డైరెక్టరు భరతను, అలాగే ముమ్మిట్టి కూడా మనకు కనిపిస్తాడు. ఏ జనరేటెడ్ ముమ్మిట్టి అంటే ఒరిజినల్ ముమ్మిట్టి కాదు, ఏ జనరేటెడ్ ముమ్మిట్టి క్యారెక్టర్ మనకి కనిపిస్తుంది. సో ఇలా బహుశా ఇది ట్రిబ్యూట్ మలయాళం సినిమా. తెలుగు వాళ్ళకి ఇది ఏమి ఇంట్రెస్ట్ అని చెప్పి అనొచ్చు, కానీ అంటే ఒక సినిమాని, ఒక మర్డర్ మిస్టరీని ఈ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒక మర్డర్ మిస్టరీని అన్రావెల్ చేయటం అనేది గొప్పగా ఉంటుంది. ఇందులో చాలా క్యారెక్టర్స్ని ఒక లీడ్ తర్వాత ఒక లీడ్ ఫాలో అవుతూ వెళ్తాడు దర్శకుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆసిఫ్ అనేటువంటి వివేక్ అనేటువంటి ఇన్స్పెక్టర్ ద్వారా ఆ పాత్ర పోషించిన ఆసిఫ్ అలీ చాలా బాగా చేసాడు. అతను ఒక లీడ్ నుంచి ఇంకో లీడ్లో వెళ్తుంటాడు. అక్కడ మధ్యలో చంద్రన్ అనేటువంటి ఒక వ్యక్తిని పట్టుకుంటాడు. అతను ఈ జూనియర్ ఆర్టిస్ట్ని ఆ రోజుల్లో సప్లై చేస్తుండేవాడు. అతను అమ్మాయిని తీసుకురావటం, ఇలా అప్పుడు అతను ఆ అమ్మాయి అందులో అసలు అనుస్వరన్ అనేటువంటి అమ్మాయి ఈ రేఖ పాత్రోస్ అనేటువంటి పాత్ర పోషించింది. అమ్మాయి ఒక నన్ డ్రెస్ వేసుకుని మొదటిసారి షూటింగ్ వస్తుందన్నమాట. నన్ డ్రెస్ వేసుకుని అందరి మధ్యలో నడిచి వెళ్తున్నప్పుడు అసలు అమ్మాయి మొహంలో ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. నిజంగా యాక్చువల్గా మొదటిసారి ఒక సినిమా సెట్లో నటిస్తున్న వాళ్ళు ఎలాంటి ఒక అనుభూతి ప్రదర్శిస్తారో అంత గొప్ప ఎక్స్ప్రెషను ఆ అమ్మాయి ఇచ్చింది. చాలా అద్భుతంగా చూపించింది. అలా ఆసిఫ్ అలీ ఆ ఇన్స్పెక్టర్ వివేక్ వేసిన అతను, అలాగే ఈ అనుస్వరం అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ చాలా బాగా అద్భుతంగా, అంటే వీళ్ళందరూ కలవరు కదా ఆ పీరియడ్ 40-80లో. 85లో ఆ అమ్మాయి మర్డర్ అయిపోయింది. ఆ మర్డర్లో చూసినప్పుడు అట్లా డైరెక్టర్ వెనక్కి ముందుకి వస్తుంటాడు. ఒక పక్కన కథ చెప్తుంటే ఉన్నట్టుండి ఆ సినిమా షూటింగ్, అప్పట్లో ముమ్మిట్టి రావటం, ముమ్మిట్టి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు, ఇవన్నీ కూడా ఒక ఐకానిక్ క్యారెక్టర్స్ని ఆ రోజుల్లో 80లో ఉండేటువంటి ఐకానిక్ క్యారెక్టర్స్. ముమ్మిటితో పాటు డైరెక్టర్ కమల్, అలాగే డైరెక్టర్ భరతన్, అప్పటి టీవీ జర్నలిస్ట్ ఒక అతను ఉంటాడు. అతను వీళ్ళందరూ తర్వాత కాలంలో అతను యూట్యూబర్ అవతారం ఎత్తాడు. అంటే జోక్ చేస్తాడనమాట. అప్పట్లో పెన్ను పదునుగా ఉండేది, నా నాలుక మాత్రం అప్పుడు పదునే ఎప్పుడు పదునే, ఇప్పుడు యూట్యూబర్గా చెప్తున్నానని చెప్తాడు. ఆ పెన్నులో పదును లేదు కానీ నా మాటలో మాత్రం పదును పోలేదు అని చెప్తాడు. ఇట్లా దాదాపు ఒక 2.5 hours 140 minutes సినిమా ఇది. సినిమా అంటే జనరల్గా మనం సినిమా అందరం కలిసి చూస్తే అనుకుంటాం, కానీ ఈ సినిమా మీరు ఒక్కళ్ళు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. హెడ్ ఫోన్స్ పెట్టిన కనుక మీరు సినిమా చూసినట్లయితే ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ టు యూ, ఒక వేరే ప్రపంచంలోకి యు గెట్ ట్రాన్స్పోర్టెడ్. అది నాకు రేఖాచిత్రం. కేవలం మర్డర్ మిస్టరీ సాల్వ్ చేస్తాడు దర్శకుడు, అక్కడితో ఆపాడు. ఎందుకు అసలు ఆ అమ్మాయి సినిమా షూటింగ్ వచ్చింది, ఎవరి రేఖ అనేటువంటి అన్వేషణ కూడా ఈ వివేక్ ఇన్స్పెక్టర్ చేస్తాడు. అమ్మాయి ఏంటంటే ఒక మిడిల్ క్లాసు లేదా లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. అమ్మాయి ఇంట్లో ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఉంటుంది. ఇంట్లో తండ్రికి సినిమాలు అవన్నీ నిషిద్ధం, కేవలం చర్చికి వెళ్ళాలి రావాలి అన్నట్టుగా ఉన్న ఇంట్లో మొత్తం తల్లి ద్వారా ఒప్పించి సినిమాలు చుట్టం, ఇంట్లో క్యాసెట్లు చుట్టం చూసి ఆ అమ్మాయి మెస్మరైజ్ అయిపోతుంది సినిమా ప్రపంచాన్ని, సినిమా గ్లామర్ని చూసి. ఆ గ్లామర్ తోటి నేను హీరోయిన్ని అవ్వాలి అనుకుంటుంది. ఆ హీరోయిన్ని అవ్వాలి అనుకునే ప్రయత్నమే ఆ అమ్మాయి. తండ్రి కోపం వచ్చి తిడతాడు అమ్మాయిని. ఈ అమ్మాయికి ఏం చేస్తుంటే, ఆ రోజుల్లో సినిమా హీరోలకి అందరూ లెటర్స్ రాసేవాడు కదా. ఈ అమ్మాయి మమ్ముట్టి ఫ్యాన్, ఈ రేఖ అనే అమ్మాయి. మమ్ముట్టికి ఉత్తరాలు రాస్తూ ఉండేది. ఉత్తరాలు రాస్తుంటే ఒకసారి
జగదీష్ అనేటువంటి ఒక నటుడు తన ద్వారా రిప్లై వస్తుందన్నమాట. ఒక రిప్లై ఇస్తారు. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల్లో నువ్వు నటించిస్తున్నట్టుగా ఒక రిప్లై వస్తుంది. అది తండ్రి చూసి అగ్గి మీద గుగ్గులమే చెంప మీద ఒక దెబ్బ వేస్తాడు కూతుర్ని. అమ్మాయికి లాభం లేని దగ్గరలో మమ్మూటి షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని ఆ షూటింగ్ దగ్గరికి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోతుంది. సో జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిన అమ్మాయి మర్డర్ అవటం అనేది ఒక మిస్టరీ. ఆ అమ్మాయి కాలికి ఒక చిన్న పట్ట అంటాం కదా, కాలి పట్ట ఉంటుంది. ఆ కాలిపట్ట ఆధారంగా కథ సాగుతుంది. ఈ కాలిపట్ట ఎవరు వేసుకోరు అనేది చాలామంది ఎంక్వైరీ చేయటం, వాళ్ళు ఎవరు మా అమ్మాయి కాలిపట్ట వేసుకునేది కాదు, మా అమ్మాయి తప్పిపోయింది కాదని చెప్పడం. ఆ అమ్మాయి ఫ్రాడ్గా కేసు రిపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ చంద్రన్ అని చెప్తాడు, సినిమా మధ్యలో వెళ్ళిపోయింది కాబట్టి మా మీద కంప్లైంట్ రాకుండా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అని చెప్తాడు. ఇలా ఆసక్తికరంగా ట్విస్ట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. అయితే ఆ కేరళ లొకేషన్స్ చాలా బాగుంటాయి కదా, అడవి ప్రాంతం, అక్కడ చెట్లు, ఆ గ్రీనరీ అవన్నీ చూడాల్సిందే. అని చూడాలంటే మీకు తెలుగులో కన్నా మీరు మలయాళంలో చూడండి. మలయాళంలో చూస్తేనే సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. సబ్‌టైటిల్స్ ఎలాగ వస్తాయి అంటే మీకు సినిమా చూసిన ఫీల్ కావాలంటే మాత్రం తప్పకుండా మలయాళంలో చూడండి. ఇది రేఖాచిత్రం. చివరికి ఆ అమ్మాయి అట్లా ఒక సినిమా నానా అనేటువంటి సినిమా మ్యాగజైన్లో చూస్తుంది. సినిమా మ్యాగజైన్లో చివరికి ఎండ్ చేస్తాడు. అప్పట్లో అమ్మాయి ఏంటంటే జార్జ్ అనే డైరెక్టరు మమ్ముట్టి పక్కన కొత్త హీరోయిన్ వెతుకుతున్నాడు అని చెప్పి ఒక ప్రకటనలాగా వస్తుంది. ఆ అమ్మాయి చూసి నేనే ఆ హీరోయిన్ అవుతానని కలలు కంటూ ఉంటుంది. అక్కడ ఎండ్ అయిపోతుంది. అంటే ఎందుకు ఈ ఇన్స్పెక్టర్ అంటాడు, బహుశా ఎన్నాళ్ళని దాచిపెట్టగలుగుతారు, ఏదో ఒక రోజు ఒక క్రైమ్ చేసినప్పుడు ఆ క్రైమ్ బయటపడాల్సిందే, ఇట్లా నా ద్వారా బయటపడింది అని చెప్తాడు. అలాగే చంద్రన్ అని ఆ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ మాట అంటాడు, ఒకసారి మీరు సినిమాలో నటించారంటే ఈ బికమ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, అట్లా మీరు ఉండిపోతారు కదా అని చెప్పి వాళ్ళందరూ చెప్తాడు. సో మంచి మంచి డైలాగ్స్, అంటే అఫ్కోర్స్ మనం సబ్‌టైటిల్స్ ద్వారా అది అర్థం చేసుకున్నా కూడా సినిమాని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అంటే మన సినిమాలు ఎందుకు ఇలా ఉండవు చాలామంది అంటారు, ఇదే సినిమా తెలుగులో తీస్తే అందరు తిడతారు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, స్లోగా ఉందంటారు, అందుకని మన వాళ్ళు తీయరు అంటారు. కానీ అంటే మనం చూడంగానే చాలా ఒక ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్లో మన సినిమాలు తయారు చేస్తారు. ఇది అలా కాకుండా ఒక నేటివ్ టచ్, అంటే వాళ్ళు చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళటం కానీ, అక్కడ టీ షాప్లో టీలు తాగటం కానీ, వర్షం పట్టడం కానీ, చిన్న గుడిసెల మించి వర్షం కారటం కానీ, ఒక పచ్చని అడవిలో వర్షపు చుక్కలు పడటం, ఇవన్నీ స్టూడియోకి సంబంధం లేకుండా బయట ప్రపంచంలో, ప్రకృతి ప్రపంచంలో మలయాళం నిర్మాత దర్శకులు ప్లాన్ చేసి చేయగలుగుతారు. బహుశా అది గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా, కేరళలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయ్యిండొచ్చు. మనకి అలాంటి ఒక అడ్వాంటేజ్ లేక మనం ఇబ్బంది పడతామని చెప్పి అనిపిస్తుంది. ఇది రేఖాచిత్రం. సినిమాని ఎలివేట్ చేసేటువంటి చెప్పా కదా, ఎడిటింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, ప్లస్ స్లో నేరేషన్. బట్ మీరు ఒక్కళ్ళు కోసం చూడండి, మీకు స్లో నేరేషన్ అనిపించదు. మీరు ఇంట్లో వాళ్ళందరితో కలిసి చూసారనుకోండి, మేబీ అప్పుడు మీకు స్లోగా అనిపించవచ్చు. ఇది రేఖాచిత్రం సినిమా విశేషాలు. సోనీ లివ్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ, ఉంటాను.